చెల్చా పెద్దగా చెప్పు. తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. నేను కూడా శత్రువులకు అప్పగించబడితే, శత్రువుల చేతులకు నేను దొరికితే, శత్రువు మామూలుగా ఉంటాడండి. సాతాను చేతులకు మనం దొరికామంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా మనం నలిపేస్తాడు, మన జీవితాలను కులిపేస్తాడు, మన జీవితాల్ని ఇష్టం వచ్చినట్లుగా వాడు నలుగు కొడతాడు. అలాంటి పరిస్థితుల్లో గిద్దోను శత్రువు చేతికి దొరుకుతానన్న భయముతో వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకొని కొండలకు పరిగెత్తారు, లోయలకు పరిగెత్తారు, ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని పరిగెత్తారని ఆ భయం చేత గిద్దోను కూడా తన ప్రాణాన్ని కాపాడుకుంటూ గానుగు చాటుకు వెళ్ళి తన ప్రాణాన్ని కాపాడుకుంటున్న సమయంలో దేవుడు అద్భుతముగా దేవుని దూత ద్వారా గిద్దోనుతో దేవుడు మాట్లాడటం ప్రారంభించెను. గట్టిగా చెప్పాలి, గదగా చెప్పాలి. బలహీనుడని గిద్దోనుతో యేసయ్య మాట్లాడటం ప్రారంభించాడు. భయాందోళనకు గురైపోయినటువంటి గిద్దోనుతో యేసయ్య మాట్లాడటం ప్రారంభించాడు. ఆలోచించారండి, అతడు బలహీనుడు. బలహీనులు ఎవరికైనా ఉపయోగపడతారా? భయాందోళనకు గురైపోయిన వారు ఎవరికైనా ఉపయోగపడతారా? భయాందోళనకు గురైపోయిన వాళ్ళు యుద్ధానికి ఉపయోగపడరు. ఏమండి, ఆలోచించే యుద్ధానికి ఉపయోగపడరు. భయాందోళనకు గురైపోయిన వాళ్ళు, అమ్మో నేను ఎప్పుడు చచ్చిపోతానో, నేనేమైపోతాను అన్నోళ్ళు దేనికి పనికిరారు. బలహీనులు ఎవరికైనా ఉపయోగపడతారా? వీడు బలహీనండి, డ్యూటీ పని చేయడానికి పనికిరాండి, డ్యూటీలో వీడు సురుగ్గా లేడండి, వీడు బలహీనుడుగా ఉన్నాడండి, వీడు బక్కపల్సుగా ఉన్నాడండి, వీడు డ్యూటీ చేయటకు యోగ్యుడు కాదు, వీడు సైన్యంలో చేర్చబట్టడానికి యోగ్యుడు కాదు, ఎప్పుడు ఏదొస్తుందో వీడికి తెలియదు, వీడు బలహీనుడు కాబట్టి దేనికి పనికిరాడని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని బలహీనం చూసినప్పుడు మనం ఎగతాళి చేస్తాం, వేలం చేస్తాం, దండులు చేర్చుకోవటానికి కూడా ఇష్టపడం. భర్త బలవంతుడే, భార్య బలహీనరాలైందనుకో, భర్త ఆలోచిస్తాడు, నేను బలవంతుడిని కదా, నా భార్య బలహీనరాలు కదా, ఈమె దేనికి పనికిరాదు కదా, బలవంతురాలని భార్యను చూసుకుంటే మంచిది అనుకోవచ్చండి. నీ ఇంటి ముందు పెద్ద సమస్య ఉందనుకో, అమ్మ ఈ సమస్య పెద్దది కదా, నేను బలహీన కదా, ఈ సమస్య నుంచి నేను బయట పడలేమనే ఆలోచన నీళ్ళు నల్లపొట్టొచ్చండి. అలాంటి పరిస్థితిలో బలహీనుడుగా ఉన్నటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. బలహీనుడు, లోకానికి మనం అవసరం లేకపోవచ్చు, రక్త సంబంధులకు మనం అవసరం లేకపోవచ్చు, లేదో మంచి జాబ్ చేసుకోవడానికి మనం అర్హత లేని వారిగా కావచ్చేమో, కానీ మనం బలహీనుడే, కానీ యేసయ్యకి బలహీనులే కావాలి. గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. యేసయ్యకి రోగిష్టే కావాలి. ఎందుకు తెలుసండి? ఆ రోగిష్టి ద్వారా యేసయ్య నా మహిమ పరచబట్టడానికి, ఆ బలహీనుడి ద్వారా దేవుని కార్యము కనపరచడానికి. మీరు ఆలోచించండి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అతనే పారిపోయి గానుగు చాటుకెళ్ళి గోధుమలు దులుపుకుంటున్న వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నాడు. పరాక్రమగలను గిద్దోను, నేను బలహీనుడిని, నేను ఎలా పరాక్రమ కలిగిన వాడిని అండి? దేవుడిని ఎలా మాట్లాడుతున్నాడు? దేవుని దూత ద్వారా ఎలా మాట్లాడుతున్నాడు? నేను బలహీనుడు కదా, నేను పరాక్రమంగా బలాఢ్యుడిని యేసయ్యనని పిలుస్తున్నాడు. ఒక గంట కూడా ఎండలో నిలబడలేను, యుద్ధంలోకి వెళ్తే యుద్ధంలో శత్రువును జయించలేను. ఎవరన్నా ఎదురు వచ్చి నన్ను అనేక ప్రశ్నలు వేస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితిలో భయాందోళనకు గురైపోతున్నా నేను. ఇలాంటి నన్ను యేసయ్య పరాక్రమంగా బల్లటిని పిలుస్తున్నాడు, ఈ దేవుడేంటి ఇలా పిలుస్తున్నాడని ఇద్దరు ఆశ్చర్యపడిపోతున్నాడు. ఆమె చెప్పగట్టిగా హల్లెలూయా. పరాక్రమ కలిగిన బలాఢ్యుడైతే తన గానుగ చాటుని ఎందుకు దాక్కుంటాడండి? మీరు ఆలోచించండి. ఏమండి, భయాందోళనకు ఎందుకు గురైపోయి గోధుమలు దులుపుకుంటూ ఉంటాడండి? దేవుని
స్వరం వినిపిస్తుంది దేవుని దూత ద్వారా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడ గిద్యోను అని దేవుని దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు చిత్తగించుము నా ప్రభు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 7 మనం అందు గట్టిగా చెప్దాం. 6వ అధ్యాయం ఎన్నో వచనం 13వ చరణం చదువు. చూశారండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు గమనించండి, గిద్యోను మాట్లాడుతున్నాడు. దేవుని దూత మాట్లాడుతుంది, గిద్యోను పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు బలహీనుడు కాదు, నా చేతులు పడితే నువ్వు బలవంతుడివే. ఆమె చెప్పగట్టిగా, నా చేతులు పడితే నీ రోగిష్టితనం తొలగిపోతుంది, నువ్వు ఆరోగ్యవంతుడివే అని దేవుడు చెప్తున్నాడు. మరి ఇదంతా ఎలా జరిగిందయ్యా? మమ్మల్ని శత్రువు చేతులకు అప్పగించావు కదా, మా ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మల్ని ఏం చేసావు? ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయిల్ మమ్మలను పరమ కానానికి నడిపించిన దేవుడు కదా. మిద్యాను చేతికి 7 సంవత్సరాలు మీరు మమ్మల్ని ఎందుకు అప్పగించారు ప్రభువా? దేవునితో ప్రశ్నిస్తున్నాడు. ఎవరండి? గిద్యోను. మిద్యాను చేతికి మీరు మమ్మల్ని ఎందుకు అప్పగించారు? మా ఇశ్రాయేలు ప్రజలను, మా పితరులు ఎన్నో అద్భుతాలు మాకు వివరించారు, మా తాతగారు చెప్పారు, మా ముత్తాతగారు చెప్పారు, మా 4 తరాలు 5 తరాలు వాళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు, నేను కూడా విన్నాను. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని చెప్పాడు, నేను విన్నాను ఆ చరిత్ర. ఆకాశంలో దేవుడు మన్నాను కురిపించాడు, ఆ చరిత్ర నేను విన్నాను. ఎరుకొని దేవుడు కుప్పగూల్చాడు, ఆ చరిత్ర మేము విన్నాం. ఏమండి, ఇలాంటి అద్భుతాలు చేశారు, నీ అద్భుతాలు ఏమైపోయినాయి యేసయ్యా? మమ్మల్ని ఎందుకు మిద్యాను చేతికి అప్పగించావు అని గిద్యోను అడుగుతున్నాడు. ఆమేన్. దేవుడు మిద్యాను చేతికి ఎందుకు అప్పగించాడు? గిద్యోను తెలియకపోవచ్చు, అక్కడ ఉందో వాక్యం. కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని సాతాను చేతులకు అప్పగిస్తాడు. చేతులు జాబు గట్టిగా చెప్పు. ఎందుకు అప్పగిస్తాడు? సాతాను అంటది, నువ్వు నా చేతులకు అప్పగించావుగా, విను, నువ్వు నా చేతులకు అప్పగించావుగా, నేను ఆ వ్యక్తిని చంపమంటావా, లేకపోతే ప్రాణాన్ని తీయమంటావా, లేకపోతే ప్రాణాన్ని ఉంచమంటావా అని సాతాను అడిగింది. దేవుడు చెప్తాడు, ప్రాణాన్ని తీసే అర్హత నీకు లేదు, అప్పగించాను చూసుకోప అంటాడు. ఆమేన్. గట్టిగాలే చెప్పాలి. ప్రాణము యేసయ్య వశములో ఉంది. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. కారు డ్రైవింగ్ చేసుకునేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు కారు నేర్పే వ్యక్తి దగ్గరికి వెళ్తే స్టీరింగ్ మనకు అప్పగిస్తాడు, వినండి. యాక్సిలేటర్ మనకు అప్పగిస్తాడు, వినండి. బ్రేక్ తన యాండువల్లి పెట్టుకుంటాడు. ఎక్కడన్నా మనం గొంతులోకి వెళ్ళిపోయి సడన్గా బ్రేక్ పడితే ఆగిపోద్ది కారు. నేను అడిగాను, నాకు బ్రేక్ అప్పగించు అని అడిగితే, బ్రేక్ నీకు అప్పగించకూడదండి, బ్రేక్ నా యాండువల్లి ఉంటుంది అంటాడు. అన్నీ మనకు దేహములను అవయవాలన్నీ సైతానికి అప్పగిస్తాడు. ఇను ప్రాణాన్ని మాత్రం యేసయ్య యాండువల్లి పెట్టుకుంటాడు. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. హల్లెలూయా. ప్రాణాన్ని యేసయ్య తన యాండువల్లి పెట్టుకుంటాడు, తన ఆధీనములు పెట్టుకుంటాడు. ఎందుకు శత్రు చేతికి దేవుడు అప్పగించాడు? మిద్యానీయుల చేతికి దేవుని బిడ్డల ఇశ్రాయేలు ప్రజలు యేసు రక్తము చేత కడగబడి వారిని ఎందుకు అప్పగించాడు అంటే అక్కడ వాక్యం ఉంది. 6వ అధ్యాయము 1వ చరణం చూడండి.
ఇజ్రాయెల్ ప్రజలు యెహోవా దృష్టికి ఎలా ఉన్నారు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ద్రోహులయ్యారు. ఇజ్రాయెల్ ప్రజల ప్రవర్తన ఎలా ఉంది? పాపముతో కూడిన ప్రవర్తన, లోకాచారముతో కూడిన ప్రవర్తన. దేవుని దృష్టిలో వాళ్ళు పరిశుద్ధులుగా ఉండలేకపోయారు. దేవుని దృష్టిలో వాళ్ళు అపవిత్రంగా జీవించారు. దేవుని దృష్టిలో వ్యభిచారంతో జీవించారు. దేవుని దృష్టిలో సావుకుని మీద తిరగబడ్డారు మోషే మీద. అందుకు దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అప్పగించాడండి, శత్రువు అయిన మిద్యానీయుల చేతికి అప్పగించెను. ఆమేన్. అప్పుడు చెప్పాడు, ఎవరిని చెప్పాడు? దేవుడు చెప్పి ఉంటాడు. ఎంత రాయండి, కుదరదండి. మమ్మల్ని ఎందుకు అప్పగించావు? నువ్వు పరాక్రమంగా బలాడి నన్ను పిలుస్తున్నావు అంటాడు. దేవుడు అంటాడు, ఇది పరిస్థితి, అందుకే మిమ్మల్ని నేను అప్పగించాను. అయితే ఇప్పుడు మిద్యానీయుల చేతిలోంచి నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు నేను నిన్ను ఎన్నుకున్నాను. ఆమేన్. సాతాను శక్తుల ప్రభావం నుంచి, బలయంతుల ప్రభావం నుంచి, అపజయాల ప్రభావం నుంచి, దురాత్మ సమూహాల ప్రభావం నుంచి విడిపించుటకు నేను నిన్ను వాడుకోబోతున్నాను. ఆమె చెప్పగట్టిగా, నేనా? నా వల్ల ఏమైంది? నేను అసలు భయంతో ఏం చేశాను? గానుగు చాటుకెళ్ళి గోధుమలు దులుపుకుంటున్నాను. నన్ను వాడుకుంటానంటే ఏంటయ్యా? నా వల్ల కాదయ్యా. నేనెవరిని? బలహీనుడిని. నాకు ధైర్యం చాలదు. యుద్ధానికి వెళ్ళే ధైర్యం నాకు చాలదు. శత్రువు మీద గెలుపొందే ధైర్యం నాకు చాలదు. నా వల్ల కాదు, నా చేత కాదు. నేను దొరికాను నీకు అంటే దేవుడు అంటాడు, బలహీనుడిగా నువ్వే నాకు దొరికావు. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. అప్పుడు గిద్యోను అంటాడు, మిద్యానీయులలోను ఇజ్రాయేల్ ప్రజలని మిద్యానీయుల చేతుల నుంచి నువ్వే విడిపించబోతున్నావు. ఆమె చెప్పగట్టిగా, సరేనా, ఇన్ని మాటలు చెప్ప నాకు ధైర్యం వచ్చింది కొంచెం. నీకు నాకు ఒక నిబంధన చేసుకుందాం మనం. దేవునితో చెప్తున్నాడు గిద్యోను, నువ్వు ఒక సూచక్రియ నా జీవితంలో కనపరిస్తే, నువ్వు చెప్పినట్లుగా నేను ఇజ్రాయేల్ ప్రజలు మా